మల్లన్న తెలంగాణ ప్రజలకు సుపరిచితమైనటువంటి పేరు. అతి చిన్న వయసులోనే ప్రభుత్వాలను ఎండగడుతూ ప్రజల్లో మంచి ఆదరణ పొందినటువంటి నేపథ్యం ఉంది. మల్లన్నగా పలు ఛానళ్లలో తనకంటూ ఓ యూనిక్నెస్ ను తెచ్చుకొని తెలంగాణ వార్తలకి తను బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారిండు గతంలో అన్నటువంటిది అయితే అందరికీ తెలిసినటువంటి మాట. తన సొంత సంస్థ ద్వారా ఇప్పుడు క్యూన్యూస్ అనే ద్వారా జనం యొక్క వాయిస్ వినిపిస్తున్నా అని తను చెప్తున్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఆ తర్వాత అంటే జనరల్గా ఆ మీడియాలో జర్నలిజంలో ఇట్లాంటి ట్రెండ్ కూడా ఉంటుంది అని చెప్పి ఆ ట్రెండ్ను క్రియేట్ చేసినటువంటి వ్యక్తి మల్లన్న అని చెప్పాలి. మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. ఈ పేరు కూడా చాలా మంది తెలియదు. చింతపండు నవీన్ అని చాలా మందికి అయితే పేరు తెలియదు. మల్లన్నగానే ప్రపంచానికి తెలుగు ప్రజలకు ఈవెన్ మీడియాలో ఉండే చాలా మందికి కూడా మల్లన్న సొంత పేరు నవీన్ అని దాదాపు ఓ సంవత్సరం 2 సంవత్సరాల వరకు తెలియదు. అందరికీ తీన్మార్ మల్లన్నగానే ఆయన పేరు సుపరిచితం. ఇక 1983 జనవరి 7న పుట్టినటువంటి మల్లన్న అంటే ఆల్మోస్ట్ చిన్న ఏజ్ అనే చెప్పాలి. ఈ చిన్న ఏజ్లోనే ప్రభుత్వాలని నిలదీసేస్తున్నటువంటిది, మీడియాలో తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకున్నటువంటి నేపథ్యం. డిజిటల్ మీడియాలో ఇంత అంటే పెద్ద ఛానళ్లకు ధీటుగా డిజిటల్ మీడియాను కూడా నడపొచ్చు అని క్రియేట్ చేసినటువంటిది. గతంలో మల్లన్న లైవ్ పెడితే దాదాపు వేలల్లో చూసేటువంటిది, ఇప్పుడు తగ్గింది, అది వేరే మ్యాటర్. బట్ వేలల్లో చూసేటువంటిది, పెద్ద ఛానళ్ళకి కాంపిటేటివ్గా ఛానల్ని రన్ చేసినటువంటిది. చాలామంది ఏమంటే బాధార్తలు కూడా తన దగ్గరికి వెళ్ళి మా బాధలు తీర్చండి అని ప్రభుత్వం మీద ఎప్పుడు క్వశ్చన్ చేస్తున్నటువంటిది చేసినటువంటి నేపథ్యం మల్లన్నకు ఉంది. ఇక యాదాద్రి జిల్లా తురకపల్లి మండలం మాదాపుర గ్రామంలో పుట్టినటువంటి ఈయన ఓఈలో పొలిటికల్ సైన్స్ చేసిండు, జేఎన్టీలో ఎంబీఏ చేసిండు, పలు టీవీ ఛానల్లో ప్రెజెంటర్గా, సొంత యూట్యూబ్ ఛానల్తో చాలా పాపులర్, అదే క్యూనిస్ తోటి. ఇక 2015 నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీలో ఓటమి, డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిండు. ఇక 2019 ఎమ్మెల్యేగా హుజూర్నగర్ ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇది కూడా ఇక్కడ కూడా ఓడిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఇక 2021 నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీలో సెకండ్ ప్లేస్లో నిలబడ్డాడు. అంటే ఇక్కడ నుంచి ఫైట్ చేసి ఎప్పుడు కూడా అంటే తన ఆశయం ఒకటి, చట్టసభల్లో అధ్యక్ష అనేటువంటి ఆశయం అయితే స్పష్టంగా ఉంది. ఆశయం కోసం అయితే అన్ని బాటలు తొట్టుకుంటూ పోతున్నాడు. ఇక ఏదైతే 2015లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కూడా తెచ్చుకొని డిపాజిట్ రాకపోయినప్పటికీ ఆ పోటీ అయితే అప్పటి నుంచి న్యూస్లో ఉన్నాడు. తన రాజకీయ బాటకైతే పునాదులు వేస్తున్నాడు అని చెప్పాలా. ఇక ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యం. 2021లో నల్గొండ, ఖమ్మం, వరంగల్లో ఎమ్మెల్సీ పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యం. 2021 డిసెంబర్ 7న బీజేపీలో చేరిక, పాదయాత్రతో ప్రజలకి 7200 బహుజనులకు అధికారం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా కాంగ్రెస్లో చేరిక. ఇక మల్లన్న సిద్ధాంతాలు అయితే ఎప్పుడు కూడా ఈ జేబీఎం తర్వాత 7200 బహుజనులకు అధికారం, తర్వాత అంగిలాగు సిద్ధాంతం, ఇవన్నీ కూడా బహుజనులను చాలా మంది కూడా బహుజనులు తనకు అట్రాక్ట్, ఇదే బీసీలకు రాజ్యాధికారం అన్నాడు. రాజ్యాధికారం అని ఒకసారి పెద్ద హోటల్లా ఓ మీటింగ్ పెట్టి దానికి చాలా మంది బీసీలను కూడా పిలిపించి తర్వాత 5 లక్షల మందితోటి ఓ పెద్ద సభ పెడతా అని చెప్పేసి కూడా పెద్ద ఊపు అయితే తెచ్చిండు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అని మన జర్నలిస్ట్ విటల అట్లాంటి వాళ్ళతో అందరూ కూడా మల్లనింపడ తిరగడానికి కూడా ప్రయత్నించారు. ఇక తర్వాత ఏంటంటే తను కాన్సీరామ్ సిద్ధాంతము, ఇవి ఆ సిద్ధాంతాలతోటి పోతా అన్నటువంటి మాట కూడా ప్రపంచానికి చెప్పిండే. అంగిలాగు సిద్ధాంతం చెప్పిండు, మేమేం సంపాదించుకుంటలేమన్నటువంటి మాట కూడా చెప్పిండే. ఇక 7200 బహుజనులకు అధికారం అని చెప్పేసి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మస్తు కొట్లాడిండు. విలమలకు అధికారం ఏంది అన్నటువంటి మాట సామాజిక వర్గ నేపథ్యంలో కూడా తను గట్టిగా కొట్లాడిన సిద్ధాంతం చేసిండు. అంగిలాజు సిద్ధాంతం అని చెప్పేసి మేము దీనికోసమే పోరాడుతున్నాం అని చెప్పేసి గతంలో పలు పార్టీలో చేరినప్పుడు అట్లా పార్టీల్లో ఎట్లా చేరుతావు అని అడిగినప్పుడు కూడా మనం పోయే టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు గాడిద దొరికినా సరే గాడి ఎత్తిపోతా అని కాన్సీరామ్ సిద్ధాంతం అని కూడా చెప్పి బహుజనులను అట్రాక్ట్ చేయడానికే ఈవెన్ విషాధర్ మహారాజ్ లాంటి వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చిండు. అతునూరు మురళి అట్లాంటి వాళ్ళు కూడా తిన సిద్ధాంతాలు బాగున్నాయని కూడా మెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఎందుకో దూరం అయిపోయిండ్రు. అంటే
నేను అనుకుంటే తన లక్ష్యం ఒకటి అసెంబ్లీలో అధ్యక్ష అనాలి అనేది తన జీవిత టార్గెట్ ఉండొచ్చు. దానికోసం అన్ని మెట్లు దాటుకుంటూ పోతున్నాడు. కొన్నిసార్లు ఏంటంటే తను ఇచ్చిన మాటకు తను చెప్పిన మాట కట్టుబడకుండా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే తనేం అంటే కొన్నిసార్లు మల్లన్నను సపోర్ట్ చేయడమా కిందేయడమా అన్న మాట, విమర్శించడం మాట పక్కన పెడితే తనేం గోల్డ్ స్పూన్తో పుట్టినటువంటి నేత అయితే ఏం కాదు. గోల్డ్ స్పూన్తో పుట్టినటువంటి నేత కాదు. ఇంకోటి ఏంటంటే త్వన స్వశక్తితో సామాన్య కుటుంబంలో పుట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే టికెటో ఎమ్మెల్సీ టికెటో లేదంటే ఒక పార్టీయో సపోర్ట్ చేయడం అనేది అంత ఈజీ అయిన టాస్క్ కాదు. ఎందుకంటే స్వశక్తితో ఎదిగి తన క్యాస్ట్ అయినా సరే, తన ఆస్తి అయినా సరే, ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ అయితే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలన్నా, ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకోవాలన్నా, రాజకీయంగా పోటీ చేయాలన్నా, కానీ ఇవన్నీ కూడా సహకరించకపోయినా సరే తను ఆర్థికంగా సామాజికంగా బలంగా, ఎందుకంటే ఈ టికెట్ రావాలంటే ఈ క్యాస్టే ఉండాలనేటువంటి రాజకీయాలు ఈ కాలంలో అవన్నీ సపోర్ట్ చేయకపోయినా సరే తను ఎదురీడి ఈనాటి రాజకీయ పరిస్థితులకు ఎదురీడి, ఇంకోటి ఏంటంటే రూపాయి లేకుండా రాజకీయం చేసేటువంటి పరిస్థితి కాదు. ఈరోజు ఎమ్మెల్యే నిలబడాలంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో దాదాపు 50 నుంచి 100 కోట్ల రూపాయలు అయినటువంటి నేపథ్యం కూడా మనం చూసిండే. సో ఇప్పుడు సంపాదించిన పొలిటీషియన్స్ అంతా నీతి సంపాదించిన వాళ్ళు అయితే కూడా ఏం కాదు. సో అందరూ కూడా జనం మీద సంపాదించిందే. కాకపోతే ఎందుకో కానీ మల్లన్న మీద మాత్రం చాలా మంది విమర్శలు అయితే చేసుకుంటారు. చాలా మంది అంటే ఆయన కమ్యూనిటీ వాళ్ళు కూడా తన మీద, ఎందుకంటే వాళ్ళతో ఉండి మరి ఈసారి ఎదుగుతున్నందుకేమో. ఎందుకంటే తన వాల్వ కాలర తిరుగుతాడు, తర్వాత పెద్ద పెద్ద బెంచ్ కాలర తిరుగుతాడు, లేదంటే చాలా ఆస్తులు కూడా పెట్టిండు, 100 ఎకరాలు కూడా పెట్టిండ్రు, తర్వాత 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు. ఈరోజు ఆయన ప్రచారంలో ఎక్కడంటే బ్యానర్లు ఈరోజు ఖర్చు పెట్టడానికి దాదాపు 50 కోట్ల వరకు కూడా ఖర్చు పెడుతున్నాడు అన్నటువంటి విమర్శలన్నీ వస్తున్నాయి. ఈరోజు మరి అట్లా అయింది రాజకీయం అనమాట. అంటే కేవలం 4,61,000 మంది, అది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నటువంటి దగ్గర కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఓ మల్లన్న రూపాయి లేకుండా పోయి నాకు టికెట్ ఇవ్వమంటే ఇచ్చటోళ్ళ ఈరోజు మల్లన్న చదివే న్యూస్లు అంటే మల్లన్న న్యూస్ సపోర్ట్ చేస్తున్నామని కాదు, కానీ మల్లన్న న్యూసెన్స్ లేకపోతే ఈరోజు ఇప్పుడు మాధవ్ అనేటువంటి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా? ఎంతమంది ఛానల్స్ లేవు, కానీ మల్లన్నకి ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఆ మల్లన్నకు యూనిక్నెస్ అనేటువంటిది ఉంది. ఆ మల్లన్న తిట్టిండా, గలీజుగా మాట్లాడిండా, వాడిని టార్గెట్ చేసిండా, బూతులు మాట్లాడిండా, అవన్నీ మాట్లాడడం వల్లనే ఈరోజు మల్లన్న టికెట్ వచ్చింది. ఈ విషయంలో మాత్రం మల్లన్న అయితే సక్సెస్ అయినట్టే. మల్లన్నను నేనైతే సపోర్ట్ చేస్తా అని చెప్తా. ఎందుకంటే తన సిద్ధాంతం ఏదైనా ఉండొచ్చు, సరే అగ్రవర్ణాలను తిట్టుతుండే, ఎందుకంటే మిగిలిన జనాలు తనకు కావాలా. ఎట్ ది సేమ్ టైం ఈరోజు మళ్ళా జనరల్గా అంటారు కదా, కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ అంటారు. మళ్ళీ ఆ రెడ్డి పార్టీకి ఈవెన్ ఎలక్షన్స్ ముందర కూడా రేవంత్ రెడ్డిని తిట్టినటువంటి నేపథ్యం ఉంది. కానీ మల్లన్న దగ్గర సత్తా ఉంది, మల్లన్న దగ్గర ఒక క్యాపబిలిటీ ఉంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ లాంటి పార్టీలో ఈరోజు టికెట్ తెచ్చుకున్నటువంటి నేపథ్యం ఉంది. సరే తను వెళ్ళిన బాట మార్గం తప్పు ఉండొచ్చు, కానీ ఓ మల్లన్న లాంటి వాళ్ళకో, ఓ మాధవ్ లాంటి వాళ్ళకో, నిరుపేద కుటుంబంలో సామాన్య కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఎమ్మెల్సీ టికెట్లు అనేటువంటి ఎక్స్పెక్ట్ చేసేటివి కాదు. సరే కొద్దిమంది డబ్బులుండి తెచ్చుకుంటారు, కానీ మల్లన్న పుట్టిన కుటుంబానికి అన్ని 100 కోట్లు 10 కోట్లు అయితే ఉండవు కదా. తన స్వశక్తితో తను సంపాదించుకుంటున్నాడు. తన ఎంచుకున్న మార్గం జర్నలిజం, కానీ ఆ జర్నలిజాన్ని అట్లా చేసిండా లేకపోతే బ్లాక్ మెయిల్ చేసిండా? ఈరోజు ఏ పొలిటీషియన్ నీతివంతుడు చెప్పాలా? ఏ పొలిటీషియన్ నీతివంతుడు చెప్పాలి? నేను నీతివంతంగా పాలిటిక్స్లో సంపాదించిన, లేదంటే ఓ బ్యూరోక్రాట్ నేను నీతివంతంగా, అంటే అందరు తప్పు చేసి సంపాదించాలని కాదు. తను కొన్నిసార్లు ఏంటంటే తన ప్రాణాలకు కూడా లేకపోతే తనను అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు, తను చెప్పుకుంటాడు నేను ఓ ఉద్యమకారుణ్ణి అని చెప్పుకున్నటువంటి నేపథ్యం ఉంటుంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇప్పటి వరకు అయితే మల్లన్న సక్సెస్ అయినట్టే. ఎమ్మెల్సీ ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ 2021 జరిగినటువంటి ఎలక్షన్స్లో డిపాజిట్ రాకుండా తను గతంలో 2015లో నిలబడ్డప్పుడు డిపాజిట్ రాని మల్లన్న 2021కి వచ్చే వరకు సెకండ్ ప్లేస్లో వచ్చాడు. మల్లన్న సిద్ధాంతాలు, మల్లన్న పోతున్న మార్గం, మల్లన్న ఎంచుకున్న పార్టీ ఇవన్నీ రాంగ్ అనేటోళ్ళు ఉండొచ్చు, లేదంటే మల్లన్ననే రాంగ్ అనేటోళ్ళు ఉండొచ్చు, కానీ మల్లన్న లాంటి ఓ సామాన్యుడు ఈరోజు ఓ ప్రధాన పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని ప్రధాన పార్టీలకి పోటీ ఇస్తున్నాడంటే ఈ విషయంలో మల్లన్న
తప్ప రైటా కాకపోతే తాను అనుకున్నది ఏంటి అంటే అసెంబ్లీలో అధ్యక్ష అనుకోవాలి, దాని వైపు అయితే పోతున్నాడు, దాంట్లో విషయంలో అయితే సక్సెస్ అయ్యిండు. మరి ఈరోజు నిరుద్యోగులు ఎంతమంది సపోర్ట్ చేస్తారు మల్లన్నకి అనే మాట పక్కన పెడదాం. ఎందుకంటే ఓ సామాన్యునికి రాజకీయాలు చేయడం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 2024లో కానీ ఈ 21వ శతాబ్దంలో మనకైతే సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ మల్లన్న ఆ విషయంలో సక్సెస్ అయ్యిండు. మరి ఈరోజు మిగిలిన అభ్యర్థులని కూడా ఎదిరించి ఈసారి మరి గెలుస్తాడా అనేది అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అనేది మల్లన్నకి కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. ఇక్కడ 32 కాన్స్టిట్యున్సీస్ ఉంటే 30 కాన్స్టిట్యున్సీస్లోనే ఎమ్మెల్యేలు అందరూ కూడా మల్లన్న పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు చెప్తున్నటువంటి వ్యతిరేకత అయితే లేకపోలేదు. అంగిలాజు సిద్ధాంతం అయినా సరే దాంట్లో అంగిలాజు సిద్ధాంతం నుంచి ఈరోజు ఓల్వో తాళరాలలో బెంజు తాళరాలలో పోతున్నాడు అనేటోళ్ళు నిరుద్యోగులు కూడా చాలా మంది మల్లన్నకు వ్యతిరేకంగా ఉన్నారంట. ఇక 7200 అని బహుజన సిద్ధాంతం అని దీన్ని తను ఎదగడానికి మాత్రమే వాడుకున్నాడు, కానీ ఆ సామాజిక వర్గానికి న్యాయం చేస్తలేడని చాలా మంది విమర్శించే వాళ్ళు ఉన్నారంట. తిన సిద్ధాంతాలు నమ్మి తిరిగిన వాళ్ళు తిన ఛానల్లో పనిచేసిన వాళ్ళే ఈరోజు ఆపోజిట్గా ఛానల్ పెట్టి తిన మీద దుమ్మెస్తి పోసేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక భారీగా ఆస్తులు కూడబెట్టిందనేటువంటి విమర్శలు ఉంటాయి. నోటికి ఎంత వచ్చినా సరే ఆ లెవెల్లో అందరిని తిడతాడు అనేటువంటిది కూడా విమర్శలు ఉన్నాయి. సో మరి ఎన్ని విమర్శల వల్ల మరి ఎందుకంటే ఇది 4,61,000 అనేటువంటిది విద్యావంతులు, తర్వాత ఉద్యోగులు కూడా ఉంటారు దీంట్లో. సో వాళ్ళందరినీ మరి ఎంతవరకు మెప్పించగలుగుతాడు? లేదా కేవలం ఇక్కడ మల్లన్న కలిసి వచ్చే అంశం ఏంటంటే అధికార పార్టీ కావడం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండడం. అయితే స్టెబిలిటీ లేదు, తర్వాత ఆ పార్టీలో జాయిన్ అవుతాడు, ఈ పార్టీలో జాయిన్ అవుతాడు, తను అన్న మాటనే కమిట్ అయి ఉండడు అన్నప్పుడు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు తన టార్గెట్ అసెంబ్లీ, దానికోసం ఓ సామాన్యుడు ఉంటే మల్లన్న అసెంబ్లీకి విజిటర్ కూడా పోలేడు. ఇప్పుడు చాలా మంది జర్నలిస్టులు అయినా సరే అసెంబ్లీలో విజిటింగ్ పాస్ రావాలంటే కూడా మనం ఎవరినో రెఫరెన్స్ అడగాల, కానీ మల్లన్న ఈరోజు అసెంబ్లీ మీద కన్నేసిండు. కాబట్టి ఆ మెట్లన్నిట్లని కొన్నిసార్లు అడ్డదారులు పోవచ్చు, కొన్నిసార్లు నిలువుదారులు పోవచ్చు, కొన్నిసార్లు మంచి దారులు పోవచ్చు, కొన్నిసార్లు చెడ్డదారులు పోవచ్చు. ఈ టికెట్ వరకు అయితే తెచ్చుకున్నాడు. మరి అసెంబ్లీ గేటు తాకుతాడా, అసెంబ్లీలో అధ్యక్ష అంటాడా అనేది చూడాల్సినటువంటి అవసరం. ఇవి మల్లన్నకు ఉన్నటువంటి బలాలు.